నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాల్లో భాగంగా 5వ రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా సాక్షాత్కరించారు. దసరా నుంచి దీపావళి వరకు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాలు. జిఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు. కలెక్టర్ కీర్తి చేకూరి. రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామ మందిరం నమూనా. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 5వ రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. జిఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరనుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో పలు అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్ బొమ్మూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జిఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతగానో మేలు చేకూర్చనున్నాయని అన్నారు. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, ఔషధాలు, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, హోటల్ తదితర రంగాలలో నూతనంగా తీసుకువచ్చిన జిఎస్టీ సంస్కరణల కారణంగా సెప్టెంబర్ 22 నుంచి పన్నులు తగ్గుతాయని కలెక్టర్ వివరించారు. వ్యవసాయ ఉపకరణాల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని అన్నారు. జిఎస్టీ సంస్కరణలతో కలిగే మేలును ప్రజలకు వివరించడానికి, అవగాహన కల్పించడానికి సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా దసరా నుండి దీపావళి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వాణిజ్య పన్నుల శాఖ నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తుందన్నారు. జిల్లా, మండల, మున్సిపాలిటీ, గ్రామ, వార్డు స్థాయిలలో వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించే అంశంపై చర్యలు చేపడతామని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జిఎస్టీ హెల్ప్ డెస్క్లో ఏర్పాటు చేసి ఆయా శాఖలకు సంబంధించిన ఏ వస్తువులపై జిఎస్టీ సంస్కరణల అనంతరం ధరలు తగ్గుతున్నాయో వివరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు హౌస్ హోల్డ్ సేవింగ్స్ సంబంధించి జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, జిఎస్టీ సంస్కరణలకు ముందు, తరువాత ధరలు తగ్గడం గురించి ప్రదర్శనలు తదితరాలను వివరిస్తారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సంస్కరణల మేలును వివరిస్తారని తెలిపారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6 వరకు వ్యవసాయం మరియు ఇతర వృత్తులకు సంబంధించిన వ్యక్తులకు కలిగే మేలును రైతు సేవా కేంద్రాలు, జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల వద్ద అవగాహన కల్పిస్తారని అన్నారు. ట్రాక్టర్ ర్యాలీలు, వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు, మేళాలు, వర్క్షాప్లు, ఫ్లైయర్ల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 13 వరకు మానవ వనరుల అభివృద్ధి,
సాంకేతికత, డిజిటల్ సాధికారతకు సంబంధించిన రంగాలలో జరిగే మేలును పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల వద్ద ఎస్సై రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్లు, ఉపన్యాస పోటీలు, ఎగ్జిబిషన్లు, మేళాలు, సెమినార్లు తదితర కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తామని కలెక్టర్ వివరించారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకు అభివృద్ధి, సంపద సృష్టి రంగాల మీద జీఎస్టీ సంస్కరణల కారణంగా కలిగే మేలును వివరించడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో షాపింగ్ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అక్టోబర్ 19కి ఒకరోజు ముందుగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సామూహిక దీపావళి వేడుకలు జిల్లా స్థాయిలో నిర్వహించే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జీఎస్టీ సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగే మేలును క్షేత్రస్థాయిలో వివరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ టి సీతారామూర్తి, వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏవి అప్పారావు రోడ్లో కోదండ శ్రీ కోదండ రాములయ్య వద్ద శ్రీ 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 విజయ కనకదుర్గాదేవి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవం సందర్భంగా కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. దేవి నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఏవి అప్పారావు రోడ్లో కోదండ శ్రీ కోదండ రాములయ్య వద్ద శ్రీ 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 విజయ కనకదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పర్వదినంలో శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమ పూజలు చేయించుకోవడం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గ అమ్మవారిని 2008లో ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము విజయదశమి ప్రజల అందరూ సహకారంతో బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుపుతున్నాం. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. దుర్గమ్మవారు చాలా గొప్పగా ఇక్కడ వెలిసి ఉన్నారు. దానికి ఈ సంవత్సరం కావడం దానికి మన అమ్మవారికి ఉత్సవ విగ్రహాలు కానీ పూజలు కానీ బాగా జరుగుతాయి. సరస్వతి పూజకి అయితే అసలు ఖాళీ ఉండదు, చాలా బాగా జరుగుతుంది. అందరికీ అమ్మవారు వెలిసి ఉన్నారు కనుక రాజమండ్రి లలితానగర్ నామన ధనరాజ్ వీధిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక లలితానగర్ నామన ధనరాజ్ వీధిలో నామన ధనరాజ్ నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 208వ శ్రీదేవి శరన్నవరాత్రుల వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల పర్వదినంలో శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమ పూజలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం దంపతులు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొని తమ సేవలు అందించారు. తల్లివి నీవేనమ్మా, నీ కరుణ చూప
రాజమండ్రి కోరుకొండ రోడ్ వీవర్స్ కాలనీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిరం శ్రీదేవి నవరాత్రుల మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ వీవర్స్ కాలనీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిరం శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 300 మంది మహిళలతో కలశ ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో గరగ నృత్యాలు, శక్తి వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల్లో భక్తిభావం పెంపొందించుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ ఉత్సవాలు ఒక భాగమని, శరన్నవరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. కనకదుర్గ సాయి మందిరం వద్ద ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవాలు చేస్తున్నారని, ఏటా మహిళల కలశ ప్రదర్శన జరగడం సంతోషకరమని అన్నారు. నిర్వాహకులు కంటిపొడి శ్రీనివాస్ మాట్లాడుతూ 47 ఏళ్లుగా ఇక్కడ దేవి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఉత్సవ కమిటీ రోజు 4000 మందికి అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది భక్తులు అమ్మవారికి 2 కిలోల వెండి కానుకలు సమర్పించారని ఆయన తెలిపారు. కాగా తొలుత కలశ ప్రదర్శన, గరగలు, శక్తి వేషధారణల ప్రదర్శన సమీప వీధుల్లో జరిగింది. అనంతరం ఆలయం వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి రామకృష్ణ మఠం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వరకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు జొన్నాడ వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి దంపతులు కంటిపూడి శ్రీనివాస్, దుద్దుపూడి శ్రీనివాస్, పద్మావతి, బి వెంకటేశ్వరరావు, జొన్నాడ దుర్గ, జొన్నాడ బజనారాయణ ప్రసాద్, ఎన్ సత్యనారాయణ, వేమిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, జవ్వాది విజయలక్ష్మి, పాలవలస వీరభద్రం, బలగాని సురేష్, పినిశెట్టి రాసు, కుడుపూడి రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ కోరుకొండ రోడ్లో శ్రీదేవి అమ్మవారి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటాము. 44వ డివిజన్ అందరం కలిసి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అలాగే ఈరోజు కాత్యాయని అమ్మవారి అవతారం సందర్భంగా 108 కలశాలతో మా ప్రత్యేకత. ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ వారు ఎంతో ఆసక్తితోటి 108 కలశాలతోటి, ప్రత్యేకంగా ఆడపడుచులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కలశాలతోటి గోదావరి మాత నీరు తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకించడం ప్రతి సంవత్సరం కూడా మన ఆనవాయితీగా జరుపుకుంటున్నాము. అలాగే కమిటీ వారు అందరూ కూడా కంటిపూడి శ్రీను గారు, జవ్వాది మురళీకృష్ణ గారు కానీ నేనేంటి మొత్తం అందరూ పర్యవేక్షణలో కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. టెంపుల్ 47వ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ ఈ 10 సంవత్సరం కూడా ఇలా గరగలతో, కలశాలతో ఊరేగింపు, గరగలు వచ్చాలు అన్నీ పెడతా ఉంటారు మా కమిటీ వాళ్ళందరూ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 47వ సంవత్సరం ఇది ఘనంగా 10 సంవత్సరం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ నిత్యంగా ఈ 11 రోజులు కూడా అన్నదానం సుమారుగా 4000 మందికి, రోజుకి 4000 తగ్గకుండా 4 నుంచి 5000 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కమిటీ వారు అందరూ కూడా చేసి కృషి వల్ల ఇలా అంతా కూడా కలిసికట్టుగా మాట మీద చేసుకుంటున్నారు. దీనికి మన వాసు గారు కూడా ఇప్పుడు అటెండ్ అవుతున్నారు. మన వైసీని గారు, వాసు గారు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా మా వార్డు ప్రజలు అందరూ కూడా దీనిలో పాలు పంచుకుంటున్నారు. అందరిలోని భక్తి భావాలు పెరగడానికి ఒక కారణం ఈ ఉత్సవాలలాగా ఇప్పుడు కూడా ఇంకా ఉండి 10 సంవత్సరం కూడా ఇంకా వైభవంగా జరగడానికి ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం అమ్మవారికి చాలామంది భక్తులు కానుకలుగా ఇంచుమించు 2 కేజీల పైన వెండి, 1 కేజీన్నర విగ్రహం, కిరీటం చేయించారు. అదేవిధంగా త్రిశూలం చేయించారు, కటకం చేయించారు. ఇలాగ ఎన్నో మా కమిటీ వారు, ఆలయ కమిటీ వారు ఈ చేసి కొద్ది కూడా భక్తుల్లో కూడా ఇది పెరిగి అందరూ కూడా ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దాతలందరూ కూడా మా కమిటీ తరపుని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. శ్రీ 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 కోట సత్తమ్మ అమ్మవారి ఆలయం వద్ద కుంకుమ పూజలు జరిగాయి. స్థానిక ఏవీ రోడ్లో గెయిల్ ఆఫీస్ వద్ద శ్రీ 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 కోట సత్తమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను స్థానిక NH16 లక్ష్మీ హోండై వెనుక నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. సందర్శకులను ఆకట్టుకునే విధంగా రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ వద్ద బాహుబలి సెట్ ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకువస్తున్నారని అభినందించారు. గత ఏడాది జలకన్యలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని, ఈ ఏడాది అయోధ్య రామ మందిరాన్ని మరిపించేలా అద్భుత రీతిలో నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. దీంతో పాటు అద్భుతమైన అమ్యూజ్మెంట్ ఐటమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కుటుంబ సమేతంగా కొంత సమయం సంతోషంగా గడపడానికి అవసరమైన సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగిందన్నారు. నిర్వాహకులు ప్రసాద్, వెంకటేశ్వర్ రెడ్డి, గురు గోపీనాథ్లను అభినందించారు. గత పాలకులు ఎగ్జిబిషన్ నిర్వాహకులను వేధించారని, తమ కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా సహకరిస్తున్నామని అన్నారు. ఇటువంటి నిర్వాహకులను ప్రోత్సహిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాళ్ల ప్రదీప్, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజారాజ్యం గ్రౌండ్స్ అంటారు. ఆ విధంగా పిలిస్తే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. గురు గోపీనాథ్ గారు రాజమహేంద్రవరంలో ఇప్పటికే ప్రతి సీజన్ ఒక మంచి ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్లో కూడా మంచి థీమ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఆనందింప చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దినచర్యలోని ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ఒక మంచి మూవీ ద్వారా రావచ్చు, ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషన్ ద్వారా రావచ్చు. మరి ఎగ్జిబిషన్ పరంగా ఆయన గత సంవత్సరం కూడా సాగర్ కన్యల ద్వారా ఒక మంచి థీమ్ పెట్టారు. ఇదే సీజను మరి అది కోఇన్సిడెన్స్ ఏ విధంగా కలుస్తూ ఉందో కానీ, అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం, ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం వస్తూ ఉంది. కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడుతుందని నేను కూడా ఫిక్స్ అయిపోతాను. అండ్ ఎగ్జిబిషన్ వర్క్ చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు. చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళలా, అంటే ఇంకా టైము రాలా. ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది. ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు. వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసి ఆ నమూనాని ఇక్కడ రిప్లికేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది. మనసుకి చాలా ఆనందం కల్పించింది. ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఎంత ఫైన్ ఆర్ట్, ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు అక్కడ. దాన్ని బాగా రిప్లికేట్ చేశారు. ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు, లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళే దారి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. రామ మందిర అయోధ్య అని ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం తీసుకున్నారు. మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో భారీ ఎత్తున కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని మేడి త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు. ఆలయ గౌరవాధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయ్ దుర్గా స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్ బ్రదర్స్, పోతంశెట్టి వెంకట కృష్ణారెడ్డి, మేడి దుర్గేష్, శ్రీ విజయ్ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయ్ దుర్గా ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. కాశీలో కొలువున్న తల్లి విశాలాక్షి నీవే, మా దోషాలన్నీ పాపడానికై నిలిచావే మాయమ్మ. ఓహో మా తల్లి దుర్గమ్మ, మా తల్లి దుర్గమ్మ, ఓహో మా కనక దుర్గమ్మ. కలకత్తాలోన నీవు మహంకాళివమ్మ, ఈ కలిమాయలనే పారదోలగా. బొమ్మూరు బాలాజీపేట శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రధాన అర్చకులు మణికుమార్ శర్మ నిర్వహిస్తున్నారు. 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఉదయం నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గోందేసి శ్రీనివాసులు రెడ్డి, బాస్మశెట్టి సూర్య గణేష్, తలారి శ్రీనివాస్, సూరంపొడి ప్రకాష్, వడ్డీ రాజా, జిపిఆర్ నాయుడు, సాగర్, కిరణ్, ప్రభ తదితరులు పాల్గొన్నారు. కంచిలో వెలిసావే తల్లి కామాక్షివైనావే, మా కష్టాలు బాపే కల్పవల్లివై నిలిచావే మాయమ్మ. ఓహో మా తల్లి దుర్గమ్మ, మా తల్లి దుర్గమ్మ, ఓహో మా కనక దుర్గమ్మ. మధురలోన నీవు తల్లి మీనాక్షివైనావే, మా బాధలు తీర్చే బంధువు నీవై నిలిచావే మాయమ్మ. ఓహో మా కనక దుర్గమ్మ. స్థానిక 40వ డివిజన్ జనసేన పార్టీ సిటీ సంయుక్త కార్యదర్శి కురం అప్పారావు ఆధ్వర్యంలో చింతాలమ్మ ఘాటు వద్ద 108 బిందెలతో చింతాలమ్మ తల్లికి అనుశ్రీ సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా అభిషేకం చేసి మొక్కును చెల్లించారు. జనసేన పార్టీ రాజమండ్రి అర్బన్, రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పునర్నియమితులైన శ్రీ అనుశ్రీ సత్యనారాయణ నియమించిన కారణంగా స్థానిక 40వ డివిజన్ జనసేన పార్టీ సిటీ సంయుక్త కార్యదర్శి కురం అప్పారావు ఆధ్వర్యంలో చింతాలమ్మ తల్లికి 108 బిందెలు అభిషేకం అనుశ్రీ సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా మొక్కును చెల్లించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు అనుశ్రీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ ఆ తల్లి చల్లని దీవెనలు అందరిపైన ఉండాలని, తిరిగి తనను ఇన్ఛార్జిగా పునర్నియమితులు చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన కురం అప్పారావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శులు వైవిడి ప్రసాద్, గెడ్డం నాగరాజు, సిటీ వైస్ ప్రెసిడెంట్ గుత్తుల భుల్లి, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శులు అల్లటి రాజు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈరోజు
స్థానిక 40 వార్డులో చింతాలమ్మ తల్లి మా తల్లికి మా జన సైనికుడు అలాగే పవన్ కళ్యాణ్కి వీర భక్తుడు అయిన కోర్మ అప్పారావు గారు నాకు అంటే నేను మరలా నాకు మా రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తాడని దానికి మళ్ళీ సత్యనారాయణ గారికి రాజకీయ పునర్జన్మ కానీ ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే నేను గంగాలమ్మ తల్లికి 108 చింతాలమ్మ తల్లికి 108 బిందెలతోటి గంగాభిషేకం చేస్తానని అదేవిధంగా ఆ అమ్మవారికి కుంకుమ పసుపులు అభిషేకం అంతేకాకుండా చీర జాకెట్ అన్నీ పెట్టి అమ్మవారి మొక్కు తీర్చుకుంటానని ఆ రోజు నాకు ఎప్పుడైతే సస్పెండ్ ఆర్డర్ వచ్చిందో ఆ రోజు మా కోర్మ అప్పారావు మొక్కుకోవడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు మా దేవుడు మమ్మల్ని కరుణించినందుకు ఆ దేవుడు ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఈరోజు కోర్మ అప్పారావు దంపతుల ఆధ్వర్యంలో మేము ఈరోజు భారీగా మా జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాం. నిజంగా ఆ చింతాలమ్మ తల్లికి మేమంతా రుణపడి ఉంటాం. చింతాలమ్మ తల్లి ఆశీర్వచనాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాకు మా కుటుంబానికి అలాగే అప్పారావు దంపతులకు మా జన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జనసేన ఇన్ఛార్జ్ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మా సార్కి అనుశ్రీ సత్యనారాయణ గారికి మళ్ళీ పూర్ణ వైభోగం మాకు మళ్ళీ తీసుకొచ్చాడు. ఆయన మేలు మేము జన్మ మర్చిపోమని ఆయన ప్రార్థిస్తున్నాం. అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారికి ఆ సీటు ఇన్ఛార్జ్ అన్న సీటు కన్ఫర్మ్ అవుతే చింతాలమ్మ తల్లికి 108 బిందెలతో అభిషేకం చేస్తామని మేము మొక్కున్నామండి. ఆ కోరిక మాకు పవన్ కళ్యాణ్ గారు తీర్చారు. ఆ కోరిక మేము చింతాలమ్మ తల్లికి ఇవాళ చింతాలమ్మ ఘాట్లో 108 బిందెలు అనుశ్రీ సత్యనారాయణ గారు దంపతులతో మేము అభిషేకం చేయించడం జరుగుతుందండి. మళ్ళీ ఉన్న స్థాయిలో మా సార్ని అనుశ్రీ సత్యనారాయణ గారిని మేము ఉన్న స్థాయిలో చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సస్పెండ్ అయిన దగ్గర నుంచి కూడా మా జన సైనికులు మా తోటి నాయకులు వీర మహిళలు అందరూ కూడా చాలా బాధపడి వాళ్ళ ఎంత అభిమానమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈయనకి మళ్ళీ ఆర్డర్ ఇవ్వగానే అందరూ కూడా ఎంతో భక్తితో మొక్కులు చెల్లించుకుంటున్నారు. వాళ్ళ యొక్క అభిమానానికి నిజంగా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. వీళ్ళు ఈరోజు అప్పారావు వాళ్ళ దంపతులు ఈ గోదావరి ఒడ్డున చింతాలమ్మ తల్లి దేవాలయంలో ఈయనకి ఆర్డర్ రాగానే సంతోషంతో నేను మొక్కున్నానండి, నా మొక్కు నేను పలానా రోజున తీర్చుకోవాలనుకుంటున్నాను, మీ దంపతులు ఇద్దరు వచ్చి మాకు ఆ కార్యక్రమం జయప్రదంగా చేయాలని అప్పారావు గారు దంపతులు మమ్మల్ని కోరారు. మా గురించి మీరు అంత అలా చేశారు, మీకు ఎప్పుడూ కూడా మేము కృతజ్ఞతలు ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈయనకి సస్పెండ్ చేసి మళ్ళా నియామకం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము. ఆయనే మా దేవుడు, ఆయన బాగుండాలి, మనం అందరం బాగుండాలి. జన సైనికులు అందరికీ కూడా మా కృతజ్ఞతలు, వీర మహిళలకి ముఖ్యంగా అప్పారావు దంపతులకి అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు. ది రాజమండ్రి టెన్నిస్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ 2025 ఘనంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం ప్రభుత్వం అటానమస్ ఆర్ట్స్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలోని ది రాజమండ్రి టెన్నిస్ క్లబ్ ఆవరణంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ 2025ను ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎటువంటి టోర్నమెంట్లు నిర్వహించినా తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని భరోసా ఇచ్చారు. అండర్ 10 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ టెన్నిస్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసిన అల్యూమిని అసోసియేషన్ను ఆయన అభినందించారు. అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షుడు ముల్లా మాధవ్ మాట్లాడుతూ తాము ఎల్లప్పుడూ ఏ సమయంలో ప్రిన్సిపల్ రామచంద్రని కలిసి ఆయన తమకు వెన్నంటే ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ కోచింగ్ ఇస్తున్న కోచ్ ప్రకాష్ ఆధ్వర్యంలో టెన్నిస్ క్రీడలో
క్రీడాకారులు ఉన్నత స్థాయికి వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ సింగ్ అల్యూమిని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, కమిటీ సభ్యులు కోచ్ ప్రకాష్, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనేది ఈ రోజుల్లో ఈ ఏఐ యుగంలో గేమ్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం ఇంటి దగ్గర పిల్లల్ని జస్ట్ ఖాళీగా ఉంచితే మమ్మీకి సెల్ ఫోన్ ఉంటుంది, డాడీకి సెల్ ఫోన్ ఉంటుంది, బ్రదర్ కొంచెం ఉంటే ఆయనకి సెల్ ఫోన్ ఉంటుంది, అందరికీ సెల్ ఫోన్ ఉంటుంది. కాబట్టి పిల్లాడికి సెల్ ఫోన్ లేకపోయినా ఉన్నట్టే వాడు దాంతోనే గేమ్స్ ఎక్కడ ఆడుతున్నారు అంటే సెల్ ఫోన్లో ఆడుతున్నాను అనే స్టేజ్ నుంచి ఫిజికల్ గ్రౌండ్కి వచ్చి చక్కగా వ్యాయామంలాగా చేసి ఒక మంచి ఆనందంగా ఆ డే అంతా గడపడానికి దోహదమైనటువంటి మీరు టెన్నిస్ ఎంచుకొని చక్కగా మీ పిల్లల్ని తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ అలాగే ఇలాంటి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ఆర్ట్స్ కాలేజ్ తరఫున మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దోళ్ళైనా సమస్య వస్తే చాలా వేగంగా స్పందించే ప్రిన్సిపల్ గారు. చాలామంది ఇక్కడ 26 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 26 డిపార్ట్మెంట్ హెడ్స్తో ప్రతిరోజు మాట్లాడాలి, చాలా ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తుంటాడు. అట్ ది సేమ్ టైం కాలేజీలో ఇంటర్నల్గా ఉన్న సెక్యూరిటీ కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా చురుగ్గా ఉంటాడు. ముఖ్యంగా స్పోర్ట్స్ మెన్స్ కానీ చెప్పేది ఏంటంటే మార్నింగ్ 6కి వెళ్ళి ఎంత మాట్లాడినా ఈవినింగ్ 6కి వెళ్ళి అదే యాక్టివ్గా ఉంటాడు. దానికి గల కారణం ఏంటంటే మార్నింగ్ 4కి లేచి శుభ్రంగా వెళ్ళి షటిల్ ఆడుకుని వస్తాడండి. అది ఇప్పుడున్న యూత్ కానీ పిల్లలందరూ నేర్చుకోవాలంటే ఆ డిసిప్లిన్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అది మెయిన్. ఎప్పుడైనా మేము ఏదో సమస్య మీద వెళ్తాం, మేము రోజుకి ఒక 100 కాల్స్ లిఫ్ట్ చేస్తాడు ఆయన. ఏదైనా ఉంటే కాలేజీ డెవలప్మెంట్ కోసం కాలేజీ కోసం చేస్తుంటాడు ఆయన. 2వ డివిజన్ గోపాల్ నగర్ పొంత దగ్గర శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గోపాల్ నగర్ పొంత వద్ద శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కుంకుమ పూజలు ప్రతిరోజు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పెంపా వెంకన్న, పింకే నాగరాజు, పింకి నాగరాజు, పింకే పేను, తాతారావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కనకదుర్గ భవానీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శుక్రవారం తిలక్ రోడ్లో కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మా. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మా. ఆత్మగల్ల మా తల్లివి నీవే, అవతారమూర్తివి నీవేనమ్మా. ఆత్మగల్ల మా తల్లివి నీవే. శ్రీ కనకదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ శుక్రవారం మహాలక్ష్మీదేవి అవతారం, విశేషమైనటువంటి ఉదయం
6 గంటల నుంచి విశేషం కుంకుమ పూజలు అది అత్యంత వైభవంతంగా జరుగుతున్నాయి. అలాగే రేపు లలితా త్రిపుర అవతారం, ఆదివారం చండీదేవి, సోమవారం అమ్మవారి యొక్క పుట్టినరోజు మూలా నక్షత్రం. ఆ రోజు కూడా విద్యార్థుల చేత మహిళల చేత సామూహిక కుంకుమ పూజలు అవి జరుగుతాయి. అందరూ కూడా అత్యంతంగా జనాలు ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేసుకుని తీర్థప్రదాన స్వీకరణగా కోరుకుంటారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాల్లో భాగంగా 5వ రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా సాక్షాత్కరించారు. దసరా నుంచి దీపావళి వరకు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాలు. జిఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు. కలెక్టర్ కీర్తి చేకూరి. రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామ మందిరం నమూనా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.